సో హలో గాయస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ గురించి మాట్లాడితే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే మన స్మాక్ డౌన్స్. ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి ఒక కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది గుంథర్ అండ్ నికోల్డిస్ మధ్యలో. ఎందుకంటే రీసెంట్లీ సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షోలోనే మన ట్రిపుల్ హెచ్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ అఫీషియల్ చేసిండు. ఎస్, మనకి సమ్మర్ స్లామ్లో ఫైనలీ గుంథర్ వర్సెస్ నికోల్డిస్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. సో అదే మ్యాచ్ కోసం ఈరోజు స్మాక్ డౌన్ షో స్టార్టింగ్లోనే వీళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ మనకి చూడడానికి దొరికింది. ఆడమ్ పియర్స్ ఇక్కడ అంటే ఈ కాంట్రాక్ట్ సైనింగ్ చేయించిన అనమాట. అండ్ అక్కడ గుంథర్కి అంటే నికోల్డిస్ అండ్ మన ఆడమ్ పియర్స్ రింగ్లోనే కనిపించినారు స్టార్టింగ్లో. అండ్ అక్కడ గుంథర్కి పిలిచిండు మన ఆడమ్ పియర్స్. గుంథర్ వచ్చిండు. సో గుంథర్ రింగ్లో రాగానే ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండు అంటే ఇక్కడ చాలా క్లియర్లీ అంటే మీరు కాంట్రాక్ట్ అనేది చూసినారని చాలా క్లియర్ చెప్పిండు. అండ్ నికోల్డిస్కి మాత్రం ఒక మాట చాలా క్లియర్గా చెప్పేసిండు ఆడమ్ పియర్స్. అండ్ అది ఏంటంటే చూడు, రూల్స్ ప్రకారం చూస్తే ఒక జనరల్ మేనేజర్ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్లా ఇన్ రింగ్లో అంటే ఇక్కడ ఫైట్ చేయలేడనమాట రూల్స్ ప్రకారం. కానీ నువ్వు ఇప్పుడు గుంథర్తో ఫైట్ చేయబోతున్నావు నికోల్డిస్. అందుకని నువ్వు కొంచెం టైం కోసం అంటే నీ పొజిషన్ అంటే ఇప్పుడు ఇది అంటే ఒక జనరల్ మేనేజర్ కదా నికోల్డిస్. సో ఆ పొజిషన్ నుంచి కొంచెం టైం కోసం ఆ పొజిషన్కి రిలంకిష్ చేస్తుండు. అండ్ ఇప్పుడు ఆ పొజిషన్లో మన ఆడమ్ పియర్సే ఉన్నాడు. ఎస్, అంటే ఆడమ్ పియర్స్ రా అండ్ స్మాక్ డౌన్ ఇద్దరికి ఇప్పుడు ప్రెసిడెంట్ కోసము జనరల్ మేనేజర్. అండ్ ఇక్కడ ఇంకో మాట చెప్పిండు మన ఆడమ్ పియర్స్ నికోల్డిస్కి చాలా క్లియర్గా చెప్పిండు. అండ్ అది ఏంటంటే మేము అస్సలు అంటే మాకు తెలియదని, మాకు ఎలాంటి సంబంధమే లేదు, అంటే డబ్ల్యూడబ్ల్యూకి ఎలాంటి సంబంధమే లేదు. ఎందుకంటే నువ్వు నీ ఇష్టంతో ఇన్ రింగ్ యాక్షన్లో దిగుతున్నావు, నువ్వు నీ ఇష్టంతో ఫైట్ చేయబోతున్నావు గుంథర్తో. అండ్ గుంథర్తో ఫైట్ చేస్తున్నప్పుడు అక్కడ రింగ్ బెల్ అయిన తర్వాత ఆ మ్యాచ్లో ఏం జరిగినా సరే అండ్ ఆ మ్యాచ్ తర్వాత ఏమైనా జరిగినా సరే అంటే ఇప్పుడు అంటే అక్కడ అంటే గుంథర్తో ఫైట్ చేయబోతుంది కదా. సో నికోల్డిస్ ఒకవేళ నువ్వు ఆ మ్యాచ్లో ఇంజర్డ్ అయిపోయినా ఏమైనా మాకు ఎలాంటి సంబంధమే ఉండదని చాలా క్లియర్లీ అక్కడ నికోల్డిస్కి చెప్పేసిండు మన ఆడమ్ పియర్స్. సో అప్పుడే నికోల్డిస్ చెప్పిండు, నాకు తెలుసు నేను ఎగ్జాక్ట్గా అంటే నేను ఏం చేయబోతున్నానో నాకు చాలా బాగా తెలుసు. అండ్ నేను చాలా అంటే చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చిందంటే నా వాళ్ళకి అది గుంథర్ వల్ల వచ్చిందన్నమాట. ఆయన రెడీ ఉన్నాను నేను ప్రెజెంట్ అంటే నా పొజిషన్కి ఈ జనరల్ మేనేజర్ అనే పొజిషన్కి నేను రిలంకిష్ చేయడానికి రెడీ ప్రెజెంట్ కోసం కొంచెం టైం కోసం అని చెప్పిండు. ఆయన ఇక్కడ సైన్ చేసిండు మన నికోల్డిస్ ఆ కాంట్రాక్ట్ పైన. అండ్ దాని తర్వాత ఇక మన గుంథర్ ఏమని చెప్పిండంటే, చూడు నికోల్డిస్, ఈ మ్యాచ్ నీ కెరీర్ కోసం అయితే నిజం చెప్తున్నాను ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉంటుంది. నా గురించి మాట్లాడితే నిజం చెప్తున్నాను నేను మొత్తము టైం వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు నేను ప్రెసెంట్ ఈ సమ్మర్ స్లామ్లో డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలవడానికి నేను అసలు రెడీ కావాల్సింది, నేను దానికోసం ప్రిపేర్ కావాల్సింది. కానీ నీ వల్ల నేను ఇక్కడ కూర్చొని నా టైం మొత్తము సర్వనాశనం చేస్తున్నానని గుంథర్ చెప్పిండు. అండ్ అంతేకాదు గుంథర్ ఏమని చెప్పిండు అంటే, నేను ఈ స్మాక్ డౌన్లో అడుగు పెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నాను నీకు ఏదో ప్రాబ్లం ఉంది, నాతో నీకు ఏదో ప్రాబ్లం ఉంది అన్న తర్వాత అర్థమైంది. అండ్ అది ఏంటంటే నీకు చాలా అంటే జలస్ ఉందన్నమాట. నువ్వు నన్ను చూసి చాలా మండిపోతూ ఉంటావు. అండ్ నాకు తెలుసు ఎందుకు నీకు అంత జలస్ ఉంది. ఎందుకంటే నువ్వు ఒక ఫార్మర్ ఎన్డబ్ల్యూఏ ఛాంపియన్వి. అండ్ నువ్వేదో సంథింగ్ పెద్ద చేద్దాం అనుకున్నావు, నువ్వేదో చేద్దాం అనుకున్నావు, కానీ నువ్వేం చేయలేకపోయినావు. అండ్ అదంతా నేను చేసి చూపించినాను. నేను ఒక జబర్దస్త్ పొజిషన్లో వచ్చేసినాను. నేను ఒక జబర్దస్త్ ప్రొఫెషనల్ రెస్లర్ అయిపోయినాను డబ్ల్యూడబ్ల్యూకి. అండ్ అంతేకాదు నేను టైటిల్స్ గెలిచినాను, నేను జబర్దస్త్ రికార్డ్ సెట్ చేసినాను, నేను ఒక మల్టీ మిలియనియర్ని. అండ్ అసలు నేను వేసుకున్న వాచ్
నీ శాలరీలో ఒక సగం ఉంటుంది అన్నమాట. అండ్ సరే ఒక పని చేస్తాను, నేను నీకు అంటే నీ డ్రీమ్ అనేది నేను నిజం చేస్తాను, నీకు ఆల్డీస్ అని అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ ఓపెన్ చెప్పాలంటే నీకు ఆల్డీస్ నేను నీకు ఒక లెజెండ్లా మార్చేస్తాను. ఎందుకంటే ఆ లెజెండ్స్ అంటే ఇప్పుడు జాన్ సీనా, ఏజే స్టైల్స్, గోల్డ్బర్గ్ అంటే వాళ్ళకి అక్కడ ఎక్కిరిచ్చిండు, వాళ్ళకి ఓడిపించినట్టే నేను నీకు కథం చేసి పడేస్తా అని ఇక్కడ మన గుంథర్ కొంచెం బాగానే వార్నింగ్ ఇచ్చేసిండు. అండ్ నీకు ఆల్డీస్ ఏమని చెప్పిండు అంటే నువ్వు ఎప్పుడు సేమ్ మాటలే రిపీట్ చేస్తూ ఉంటావు, ఎందుకంటే నువ్వు మాటలతోటే మనిషికి కొంచెం భయపడి ట్రై చేస్తావు అన్నమాట. కానీ ఇక్కడ అంత నడవదని ఈ టైప్లో మన నిక్ ఆల్డీస్ చెప్పిండు. అండ్ నిక్ ఆల్డీస్ ఏమని చెప్పిండు అంటే నేను ఈ సమ్మర్స్లామ్ కిక్ ఆఫ్ షోలో నేను నీ పైన అటాక్ చేసినప్పుడు ట్రిపుల్ హెచ్ మన మధ్యలో మ్యాచ్ అఫీషియల్ చేసినప్పుడే నాకు నీ కళలో చాలా క్లియర్లీ ఆ భయం కనిపించింది అని ఈ టైప్లో అక్కడ నిక్ ఆల్డీస్ చెప్పిండు. బాగానే ఎక్కిరిచ్చిండు, తిట్టేసిండు అక్కడ మన నిక్ ఆల్డీస్ గుంథర్. సో గుంథర్ అటాక్ చేసినప్పుడు అక్కడ నిక్ ఆల్డీస్ కొంచెం బాగానే ఫైట్ బ్యాక్ చేసిండు. ఆడమ్ పియర్స్ కొంచెం మధ్యలో చీలకి ఆపని ట్రై చేస్తుంటాడు, కానీ అంతలోనే గుంథర్ లో బ్లో ఇచ్చేసిండు నిక్ ఆల్డీస్కి. అండ్ అక్కడ ఒక టేబుల్ ఉండే కదా కాంట్రాక్ట్ సైన్ చేస్తున్న టేబుల్, దానిపైన గుంథర్ నిక్ ఆల్డీస్కి ఒక సాలిడ్ పవర్ బాంబ్ ఇచ్చేసిండు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. ఇక్కడ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన గుంథర్దే వచ్చింది బాస్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే బ్యాక్ స్టేజ్ సామీ జైన్ చాలా కోపంలో కనిపించిండు. సామీ జైన్ అదే ప్రాబ్లం అనమాట. సామీ జైన్ ఏమని చెప్పిండంటే నేను కరెక్ట్ కొన్ని రోజుల ముందు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్, డబ్ల్యూడబ్ల్యూఈ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్, కానీ నా మ్యాచ్ లేదు ఇక్కడ. సమ్మర్స్లామ్కి వస్తా ఇప్పుడు అసలు ఎవరితో ఫైట్ చేయబోతున్నాను, నా మ్యాచ్ ఉందా లేదా, అసలు ఎలాంటి క్లారిటీయే లేదని ఈ టైప్లో ఒక కోపం చూపించిండు సామీ జైన్. అండ్ ఇది నిజమే బాస్, జస్ట్ కొన్ని రోజుల ముందు ఛాంపియన్ ఉన్న మనిషి కోసం అసలు ఎలాంటి మ్యాచ్ లేదంటే ఎట్లా ఉంటుంది. అండ్ అంతేకాదు దాని తర్వాత అక్కడ బ్యాక్ స్టేజ్ అంటే డాక్టర్స్ లాకర్ రూమ్లో వెళ్తున్నప్పుడు ఆడమ్ పియర్స్కి ఆపిండు సామీ జైన్. అండ్ ఆడమ్ పియర్స్కి అడిగిండు అంటే అసలు ఏంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వైనా కనీసం నీ జాబ్ కరెక్ట్గా చేయనంటే ఈ టైప్లో మన సామీ జైన్ మాట్లాడిండు. అండ్ ఆడమ్ పియర్స్ అక్కడ ఒక మాట చెప్పిండు, ఈరోజు ఒక ఫేటల్ ఫర్ ఏ మ్యాచ్ ఉంది. అండ్ ఆ ఫేటల్ ఫర్ ఏ మ్యాచ్లో అంటే మన కొంతమంది సూపర్ స్టార్స్ లైక్ ట్రిక్ విలియమ్స్, ఫిన్ బ్యాలర్, డేమియన్ ప్రిస్ట్ అండ్ రాయ్స్కి ఫైట్ చేయబోతున్నారు ఫేటల్ ఫర్ ఏ మ్యాచ్. అండ్ ఆ ఫేటల్ ఫర్ ఏ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అనమాట. ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ సామీ జైన్తో ఫైట్ చేయాలి. అండ్ సామీ జైన్తో ఫైట్ చేసినప్పుడు అది అసలైన ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్లో అంటే సామీ జైన్తో ఎవరు ఫైట్ చేస్తారో ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తారు అన్నట్టు ఈ టైప్లో ఒక కండిషన్ పెట్టేసిండు అక్కడ మన ఆడమ్ పియర్స్. అండ్ సామీ జైన్ ఫస్ట్ అయితే నచ్చదు, అంటే ఇలా పేరు సీఎం పంగ్ చెప్పిండని వీళ్ళకి ఇంత ఈజీలీ అవకాశం దొరుకుతుంది అంటే అక్కడ మాట్లాడిండు. ఆడమ్ పియర్స్ని కావాలా వద్దా అడిగినప్పుడు సరే ఓకే అని చెప్పేసి సామీ జైన్. అండ్ ఇంకేమంటే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ మెంబర్ అంటే ల్యానీ రీడ్ వర్సెస్ మన బ్రీ బేలా మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇది ఒక సింగిల్స్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో వీళ్ళు అంటే మన జేసీజీ అంటే కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో అంటే మన పేజ్కి కొంచెం బాగానే హెల్ప్ చేసింది మన బ్రీ బేలాకి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచి ఇంకెవరో కాదు మన బ్రీ బేలా గారు. అంతలోనే ఈ ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్ మెంబర్స్ అంటే పేజ్ పైన బ్రీ బేలా పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఒక షాకింగ్ రిటర్న్ అయిపోయింది. అండ్ ఆ రిటర్న్ ఇంకెవరిదో కాదు మన నిక్కీ బేలాది. ఎస్ బాస్ మా నిక్కీ బేలా రిటర్న్ చేసింది. ఇలా పైన అటాక్ చేసిన అక్కడ అప్పర్ హ్యాండ్ ఇలాది వచ్చింది అనమాట నిక్కీ బేలా, బ్రీ బేలా అండ్ పేజ్ది. అండ్ అంతేకాదు అక్కడ నిక్కీ బేలా ఫేటల్ ఇన్ఫ్లుయెన్స్కి ఏమని చెప్పింది అంటే నువ్వు నా సిస్టర్స్ పైన చేయి లేపింత ఈజీలీ మీరు ఎక్కడికి వెళ్ళలేరు అనమాట. ఈ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఖతం చేద్దాము. అండ్ అదేంటంటే ఒక 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం వీళ్ళకి ఛాలెంజ్ చేసింది. అండ్ ఇలా మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది. ఎస్ మనకి ఇలా మధ్యలో ఒక 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ సమ్మర్ స్లామ్లో చూడడానికి దొరుకుతుంది బాస్. ఓకే, సో నెక్స్ట్ మనకి చెల్సీ గ్రీన్ వర్సెస్ మన కియానా జేమ్స్ మధ్యలో ఒక మంచి క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అదే మన ఉమెన్స్ ల్యాడర్ మ్యాచ్ ఉంది కదా మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్షిప్ కోసం, అదే క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో మన చెల్సీ గ్రీన్ గెలిచింది. అండ్ గెలిచి ఆ ల్యాడర్ మ్యాచ్లో యాడ్ అయిపోయింది.
అండ్ జస్ట్ ఒకసారి ఆలోచించండి, నిజంగానే ఆ ల్యాడర్ మ్యాచ్లో చెల్సీ గ్రీన్ గెలిచి న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ అయిపోతే సమ్మర్స్లామ్లో ఎట్లుంటుందో ఒక్కసారి మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అక్కడ రింగ్లో వచ్చి అంటే మన సీఎం పంక్కి ఇంట్రొడ్యూస్ చేసిండు. సో సీఎం పంక్ అక్కడ ఎంట్రస్ అయిపోయింది. సో మన అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ సీఎం పంక్ రింగ్లో రాగానే ఇలా మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ జరిగిందనేమాట. అండ్ ఈ సెగ్మెంట్లో ఫస్ట్ ఏమైందంటే కోడీ రోడ్స్ ఆ మైక్ అనేది మన సీఎం పంక్కి ట్రై చేసిండు, కానీ ఒకటిసారి మైక్ కింద పడిపోయినప్పుడు కోడీ రోడ్స్ ఏమని చెప్పిండు అంటే ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్పిండు. అంటే మీకు గుర్తుంది కదా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ హైలైట్స్ వీడియోలో ఒక మాట చెప్పినా నేను. అండ్ అది ఏంటంటే వీళ్ళు మ్యాచ్ గెలిచిన తర్వాత వీళ్ళు ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసిన కదా. సో ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత సీఎం అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు తిరిగినప్పుడు అంటే ఆ టైటిల్ ఉందిగా, ఆ టైటిల్ తాకింది అనమాట, ఛాంపియన్షిప్ తాకింది ఒకటిసారి ఆ బెల్ట్ మన కోడీ రోడ్స్కి. సో అదే దాన్నే పట్టుకున్నాం అనమాట. ఈ మధ్యలో మన కోడీ రోడ్స్ అంటే కావాలని చేసిన అన్నట్టుగా మాట్లాడింది. సో అందుకే మైక్ అక్కడ పడేసినప్పుడు ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్పిండు అనమాట కోడీ రోడ్స్. సో అప్పుడే సీఎం పంక్ ఏం చేసిండు అంటే ఆ మైక్ అక్కడ లేపలేదు అనమాట, ఆ టైటిల్ కింద పడేసి ఆ జాకెట్ తీసి ఇక్కడ అంటే మైక్ అనేది అక్కడ రింగ్ సైడ్ నుంచి తీసుకుండు. అండ్ మన సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే అసలు ఏమనుకున్నావు అంటే నిజం చెప్పాలంటే ఎంత బేకార్ మాట. అంటే నేను నా ఫ్రెండ్కి ఈవ్ చూపించి మరి నేను మైక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అండ్ ఇక్కడ మైక్ పడేసి నువ్వు దీన్ని ఒక యాక్సిడెంట్ అంటున్నావు అంటే అసలు ఇక్కడ ఏం చేసావు అనుకోండి, నేను ఇక్కడ వంగి నా మోకాల పైన నేను మైక్ తీసుకోవాలని అనుకున్నావు, అంత సీన్ లేదు. అండ్ నేను ఇక్కడ అంటే నేను మోకాల పైన ఉన్నప్పుడు నువ్వు నాకు పైన అటాక్ చేసావు అనుకున్నావా అని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పినప్పుడు కోడీ రోడ్స్ చెప్పిండు ఇక్కడ ఏదో పెద్ద అంటే తప్పేదో అనమాట, నేను ఈ టైప్ క్యారెక్టర్ మనిషిని కాదు అండ్ ఇది ఒక యాక్సిడెంట్ ఉండే లైక్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో నీతో జరిగినట్టు అంటే నువ్వు అంటే బెల్ట్తో అనుకుంటా కొట్టి వెళ్ళిపోయినావు కదా, అది ఒక యాక్సిడెంట్ ఉండే కదా. సో సేమ్ అదే టైప్లో ఇది ఒక యాక్సిడెంట్ అని ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ ఏమని చెప్పి అంటే ఇప్పుడు మనం ఎందుకు ఫైట్ చేయబోతున్నావు, నేను ఎందుకు కొడుతున్నా అంటే సమ్మర్స్లామ్లో నీ దగ్గర ఈ టైటిల్ ఉంది, ఈ టైటిల్ ఇంకా అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూ అంటే అందరూ పడతా అలాంటి టైటిల్ అన్నమాట. అండ్ ఈ టైటిల్ కోసమే నేను నీతో ఫైట్ చేస్తున్నా అన్నట్టు మన కోడీ రోడ్స్ మాట్లాడిండు. సో అప్పుడే సీఎం పంక్ నాకు వేరే రీజన్, ఇది కరెక్ట్ రీజన్ నాకు అనిపించడం లేదు అంటే వేరే రీజన్ అసలు రీజన్ ఏంది అని టైప్లో మన సీఎం పంక్ చెప్పినప్పుడు కోడీ రోడ్స్ ఏమని చెప్పిండంటే కోడీ రోడ్స్ అక్కడ ఏమని చెప్పినా అంటే 2011 పైప్ బాంబ్ గురించి మాట్లాడిండు, ఏమేమి చెప్పినావు నువ్వు ఏమేమి చేస్తా అన్నావు అదంతా నేను చేసి చూపించిన అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ కొన్ని తప్పులు చేసిండు, దానికోసం నేను సారీ చెప్పినట్టు అక్కడ మాట్లాడిండు అనమాట. అండ్ ఈ ఇండస్ట్రీకి నెక్స్ట్ లెవెల్ అంటే రెస్లింగ్ ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్ ఒక థింగ్ తీసుకొచ్చిన అన్నట్టు అక్కడ చెప్పిండు. అదే AEWకి అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ ఉండే అది. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ అక్కడ ఇంకా చాలా చెప్పిండు అంటే సీఎం పంక్ ఏమేమి చేస్తాను చెప్పిండు అంతా చేసి చూపించిన అన్నట్టు అక్కడ మాట్లాడడం, తిరిగి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చినాను అన్నట్టు అక్కడ కోడీ రోడ్స్ చెప్పిండు. అండ్ కోడీ రోడ్స్ అస్సలు లైక్ చేయని చెప్పిండు అన్నమాట మన సీఎం పంక్కి. సో ఇవన్నీ మాటలు చెప్పి ఇంకా చాలా చెప్పిండు అక్కడ కోడీ రోడ్స్. అప్పుడే మన సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే ఏంది నువ్వు నాకు లైక్ చేయవా, ఎందుకు నేను ప్రెసిడెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని నువ్వు నాకు లైక్ చేస్తలేవా. అండ్ అంతేకాదు అక్కడ సీఎం పంక్ బాగానే ఆన్సర్ ఇచ్చిండు. సీఎం పంక్ ఏమని చెప్పిండు అంటే చూడు నువ్వు అంటే మనము కలిసి ఫైట్ చేస్తున్నాం, ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అండ్ నువ్వు నాకు రెస్పెక్ట్ చేస్తావు ఆ టైంకి వస్తుంది. అండ్ ఓపెన్ చెప్పాలంటే కోడీ రోడ్స్ నేను చూసి నేర్చుకున్నాను అంటే నువ్వు నాకన్నా చాలా బెటర్ థింగ్ చేసినావు అది ఇది అంటున్నావు, కానీ చూడు మనము చూసి నేర్చుకోవడమే మన పని. అండ్ 2022లో నువ్వు ఈ కంపెనీలో రిటర్న్ చేసినప్పుడు చూసి నేను ఒకటి నేర్చుకున్నాను, ఇది ఒక దారి ఉందనేమాట, రిటర్న్ రావచ్చు అని నాకు అప్పుడు అర్థమైంది అని టైప్లో అక్కడ మెన్షన్ చేసిండు సీఎం పంక్. అండ్ సీఎం పంక్ అక్కడ ఓపెన్లీ ఫైనల్ వర్డ్ ఏముండే అంటే సీఎం పంక్ది నేను నీ గుండె హీరో కొడతాను అంటే నీ మనసు హీరో కొట్టేస్తాను, నేను నీకు సమ్మర్స్లామ్లో ఓడిపిచ్చేస్తాను అని ఈ టైప్లో చెప్పిండు. అండ్ అక్కడ మన సీఎం పంక్ ఇంకో మాట చెప్పిండనే మాట, ఎవరు నాకన్నా బెస్ట్ కాదు, నువ్వు అక్కడ చాలా చేసిన అంటూ కానీ ఎవరు నాకన్నా బెస్ట్ కాదు, అది రింగ్లో అయినా సరే మైక్లో అయినా సరే ఎవరు బెస్ట్ కాదు అంటే డస్టీ కిడ్ బి బెస్ట్ కాదని చెప్పేసిండు. సో అప్పుడే చెప్పి వెళ్ళిపోతుంటాడు. సో అప్పుడే కోడీ రోడ్స్ ఏంది డస్టీ కిడ్ అని చెప్పినావు, ఇప్పుడు నువ్వు నాకు
అంటే ఇప్పుడు నువ్వు ఈ టైప్లో మాట్లాడుతున్నావా, సరే ఇప్పుడు ఒక పని చేయండి, ఇక్కడ నా థీమ్ సాంగ్ ప్లే చేయండి అండ్ ఇదే థీమ్ సాంగ్ నువ్వు CM Punk ఇంటవ్ సమ్మర్ స్లామ్లో నేను నీకు ఓడిపించి 4 times WWE ఛాంపియన్ అయిపోతాను కదా, సో అప్పుడు నువ్వు షాక్ అయితే ఈ థీమ్ సాంగ్ వింటావు అని ఈ టైప్లో చెప్పింది. సో అప్పుడు ఇక్కడ కోడి రోడ్స్ ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ న్యా జాస్ మధ్యలో క్వాలిఫైయింగ్ మ్యాచ్, ల్యాడర్ మ్యాచ్ కోసమే క్వాలిఫైయింగ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. న్యా జాస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ బాగానే ఫైట్ చేస్తుంటారు. సో అప్పుడు ఈ మ్యాచ్ మధ్యలో జేడ్ కార్గిల్ ఇంటరప్ట్ చేసింది అండ్ జేడ్ కార్గిల్ వల్ల మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ హైలైట్ ఏంటంటే ఇలా అటాక్ చేసినారు వచ్చి షార్లెట్ ఫ్లేర్ పైన, కానీ దీని లాభం షార్లెట్ ఫ్లేర్కి అయింది, ఎందుకంటే డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయింది మన షార్లెట్ ఫ్లేర్. సో షార్లెట్ ఫ్లేర్ ఈ మ్యాచ్లో యాడ్ అయిపోయింది అంటే ల్యాడర్ మ్యాచ్లో. అండ్ న్యా జాస్కి అసలు నచ్చలేదు, లాస్ట్ వీక్ డిస్క్వాలిఫికేషన్ వల్ల న్యా జాస్కి లాస్ వచ్చింది, ఈ వారం న్యా జాస్కి లాస్ వచ్చింది. సో న్యా జాస్కి అసలు నచ్చలేదు. అండ్ బాస్ ఇక్కడనే ఈ మ్యాచ్ ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ వచ్చింది మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్, ఫెటల్ 4-way మ్యాచ్, మన ఫిన్ బ్యాలర్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ వర్సెస్ రాయ్స్కి వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్. అండ్ బాస్ ఇది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అంటే ఇది ఏ టైప్లో నెంబర్ 1 కంటెండర్ అంటే ఈ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్ సామీ జైన్తో ఫైట్ చేస్తాను, ఆల్రెడీ చెప్పేసిన అనమాట, సామీ జైన్తో ఫైట్ చేస్తాడు. అది ఒక నెంబర్ 1 కంటెండర్ కోసము. దీని గురించి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇదే వీడియోలో మన ఒక సెగ్మెంట్లో. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో తమాషాలు బాగా జరిగినాయి బాస్, లైక్ సోలో సికోవా రావడం, ది ఊసస్ రావడం, LA Knight రావడం, మన జేకబ్ ఫాట్ వచ్చిండు బాస్, జేకబ్ ఫాట్ వచ్చి మన రాయ్స్కి పైన అటాక్ చేయడం, అంటే చాలా తమాషాలు జరిగినాయి ఈ మ్యాచ్లో. అండ్ ఈ మొత్తం తమాషాల్లో ఒక్క మంచి థింగ్ ఏం జరిగిందంటే ఈ మ్యాచ్లో ఫిన్ బ్యాలర్ గెలిచిండు బాస్. ఎస్, ఫైనలీ ఫిన్ బ్యాలర్ గెలిచిండు. బ్యాక్ స్టేజ్ ఒక ఇంటర్వ్యూలో ఫిన్ బ్యాలర్ 10 సంవత్సరాలు అయిపోయింది అన్నమాట మరొకసారి ఈ పొజిషన్లో రానికి, అంటే ఇంకా ఆ పొజిషన్ రాలేదు, 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్పిండు. అండ్ ఇప్పుడు ఫిన్ బ్యాలర్ నెంబర్ 1 కంటెండర్ కోసమే ఒక మ్యాచ్ గెలిచిండు, సామీ జైన్తో మ్యాచ్ ఉంటుంది సమ్మర్ స్లామ్లో. అండ్ ఆ మ్యాచ్ గెలిస్తే ఫిన్ బ్యాలర్ నిజంగానే ఒక నెంబర్ 1 కంటెండర్ అయిపోతాడు WWE ఛాంపియన్షిప్ కోసం. అండ్ అంతా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో చెప్పలేము. ఈసారి చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఫైనల్లీ ఫిన్ బ్యాలర్ టైం దగ్గర పడ్డది, ఫిన్ బ్యాలర్ WWE ఛాంపియన్షిప్ గెలుస్తాడు అనుకుంటా ఇన్ ఫ్యూచర్లో. సో చూద్దాం ఆ టైం ఎప్పుడు వస్తుందో. ఒక్క తప్పు వల్ల, జస్ట్ ఒక్క ఇంజురీ వల్ల ఫిన్ బ్యాలర్ కెరియర్ ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయింది అందరూ తెలుసు. 2016లో ఆ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం అంటే మన ఫిన్ బ్యాలర్ గెలిచిండు, కానీ దాని తర్వాత అంటే అదే నైట్ ఇంజర్డ్ అయిపోయిండే, రిలంకిష్ చేసిండు. అండ్ ఒకవేళ ఆ టైంలో ఫిన్ బ్యాలర్ ఇంజర్డ్ కాకపోతే జస్ట్ ఇమాజిన్ బాస్ ఈ టైప్ అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఫిన్ బ్యాలర్ కెరీర్ ఏ లెవెల్లో ఉంటుండే, కానీ ఆ ఇంజరీ వల్ల టైటిల్ రిలంకిష్ అయింది. అండ్ అదే ఈరోజు చాలా మెన్షన్ చేసిండు మన ఫిన్ బ్యాలర్. అండ్ ఈరోజు ఫిన్ బ్యాలర్ అంటే నెంబర్ 1 కంటెండర్ ఒక మ్యాచ్ కోసమే ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచిండు. సో దీనిపైన ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ స్మాక్ డౌన్ ఇక్కడనే అయిపోయింది. సో మీకు ఈ రోజైనా స్మాక్ డౌన్ కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ, అంటే మన వీడియో కనీసం మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.